హలో ఎవ్రీవన్, ఈరోజు స్పైసీగా టేస్టీగా టమాటా మసాలా రైస్ పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంతలోపు మనము ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేసి టమాటాలు మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ కారం పొడి, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన టమాటా మసాలా రైస్ రెడీ అయిపోయింది. సో పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలంటే పెరుగుని బాగా చిలకేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసి కొత్తిమీర, రుచికి సరిపడ సాల్ట్ వేసేస్తే రెడీ అయిపోయింది పెరుగు చట్నీ. సో ఈ 2 కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మనకు కావాల్సిన టమాటా మసాలా రైస్, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఫైనల్గా సర్వ్ చేసుకుంటే ఇలా ఉందండి. చూసారా, ప్లేట్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఏం లేనప్పుడు స్పైసీగా తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Thanks for watching.